ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు వచ్చావేంటి? ఇంకెవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. నువ్వెప్పుడు వచ్చావని అడుగుతున్నాను. చాలా సేపు అయింది. నువ్వు ఎవరి కోసమో వెతుకుతున్నట్టున్నావు. వెతకడమా? అయినా గుడికి ఎందుకు వస్తారు? స్వామివారి దర్శనం కోసం వస్తాం. వచ్చాం, దర్శనం చేసుకున్నాం, దండం పెట్టుకున్నాం, వెళ్తున్నాం. ఎవరి కోసమో వెతికాడు, కానీ కవర్ చేస్తున్నాడు. కొంపదీసి తను ప్రేమించిన అమ్మాయి ఏమన్నా వచ్చిందా? సిద్ధు, తిను. ఈరోజు నా చేతులతో నీకు భోజనం పెడతాను. ఎలాగో మంచి మొగుడొస్తాడు. గోరింటాకు కడుక్కున్నాక ఎర్రగా పండి ఆ చేతులు కూడా శుభసూచకంగా చూపిస్తాయి. జయనందన్ నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు, కాలు కందిపోకుండా చూసుకుంటారు. ఇందా తిను. జాను, ఏమైంది? ఏంటి కన్నీళ్ళు? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నానన్న ఆనందం ఒక పక్క ఉండొచ్చు, కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నానన్న బాధ కూడా ఉందక్క. అందుకే ఈ కన్నీళ్ళు ఆగట్లేదు. నిజమే. ఎందుకు ఇలా ఫీల్ అవుతావు? చూడు, ప్రతి ఆడపిల్ల పెళ్ళిడికొచ్చాక అత్తారింటికి వెళ్ళడానికి ప్రిపేర్ అయి ఉంటుంది కదా. మరి నువ్వెందుకు ఇలా? లేదక్క, ఈ పెళ్లి కోసం అమ్మ నాన్న వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎక్కడ ఎవరిని అడిగారు, ఎలా అప్పు తీసుకొచ్చారో, డబ్బులు ఎలా అడ్జస్ట్ చేశారో తెలియట్లేదు. కానీ ఇప్పుడు అన్ని అరేంజ్ అయ్యాయని చాలా సంతోషంగా చెప్తున్నారు. వాళ్ళ కష్టాలన్నీ ఇక్కడితో ఆగిపోతే చాలా బాగుంటుందక్క. ఈసారి పండక్కి నేను వచ్చేసరికి నీకు కూడా సంబంధం కుదిరి ఉండాలి. సరే, తప్పకుండా. నేను కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకుంటాను, కానీ నువ్వేం ఆలోచించుకు, సరేనా? కాకపోతే ఖుషి పాప కూడా నా జీవితంలో ఉంది కాబట్టి నాతో పాటు తనని కూడా యాక్సెప్ట్ చేస్తే నేను కూడా డెఫినెట్గా ఏ వ్యక్తినైనా యాక్సెప్ట్ చేస్తాను, సరేనా? నమస్కారం పంతులు గారు. నమస్కారం బాబు, కూర్చోండి. నాకు పెళ్లి ముహూర్తం పెట్టింది. అది కూడా నా పెళ్లి 2 రోజుల్లోనే జరిగిపోవాలి. ఏంటయ్యా, అంతా మీ ఇష్టమేనా? ఇంకో 2 నెలల దాకా మంచి ముహూర్తాలు లేవు తెలుసా? ముహూర్తాలు లేనప్పుడు మరి ఈ పెళ్లికి ఎలా ముహూర్తం పెట్టారు? ఎలా జానుకి పెళ్లి ఫిక్స్ చేశారు? నాకేం తెలియదు. మీకే అంతా తెలుసు పంతులు గారు. పదండి పంతులు గారు, ఇప్పుడే మిమ్మల్ని శ్రీనివాస్ అంకుల్ దగ్గరికి తీసుకెళ్తాను. పదండి. మీరే నిజం చెప్పాలి. పెట్టుడు ముహూర్తం పెట్టడానికి ఎంత కమ్ముడిపోయారు? పదండి. అయ్యా, నేనేం అమ్ముడుపోలేదు బాబు, నేనేం అమ్ముడుపోలేదు. మీరు చెప్పినట్టుగానే ఆ జయబాబుకు కూడా ముహూర్తాలు లేవని చెప్పాను. కానీ నన్ను బెదిరించి ఈ వారంలోనే జానుని పెళ్లి చేసుకోవాలి. ఇంకో 2 నెలల దాకా పెళ్లికి మంచి ముహూర్తాలే లేవు. అది కాదు.
అసలు మీ ఇద్దరి జాతకాలే కలవటం లేదు. నిన్ను చంపాలి అనుకుంటున్నాను. బాబు ఈ వారంలోనే నీ పెళ్లికి ముహూర్తం పెట్టేస్తాను బాబు. అది జరిగింది. అంతేకాదు అక్కడ పెళ్లి జరిపిస్తున్న పంతుల్ని కూడా ఇలాగే బెదిరించి ఆ జయబాబు పెళ్లి జరిపిస్తున్నాడు. జై ఆ కుటుంబాన్ని మోసం చేస్తూ పెళ్లి చేసుకుంటున్నాడు. నేను జరగనివ్వను. రే ఏమైందిరా? రే నువ్వు జాను మాట్లాడుకుంటుంటే వీడు ఫోటోస్ తీశారా? వీడు మా ఫోటోలు తీయడం ఏంట్రా? చూపించు. చూపించరా, ఫోటోలు చూపించు. మా ఫోటోలు ఎందుకు తీసావురా? నేనేం కావాలని తీయలేదు బాబు, సార్ తీయమంటే తీశాను. ఏ సారు? అది జాను మేడం పెళ్లి చేసుకోబోయే జై సారే తీయమన్నాడు బాబు. రామన్న, బ్యాగ్లన్నీ కార్లో పెట్టావా? అందరూ వెళ్తే ఇంటి దగ్గర ఎవరుంటారు? తాళం వేసుకుని వెళ్దామన్నయ్య. తాళం వేసుకొని వెళ్తే ఖుషీ పాప ఒక్కతే ఉండగలదా? పాపని ఇంట్లో పెట్టి తాళం వేయమంటావా అన్నయ్య? రే ఎందుకురా? ఎందుకేంటి? ఆ పిల్లని తీసుకుని పెళ్లికెళ్తే ఇంకేమైనా ఉందా? పాప ఎందుకు వద్దండి? అరే కొంచెం కూడా ఆలోచించరా? జైబాబు గారు జానుని ఇష్టపడ్డం మన అదృష్టం, తను చేసుకున్న పుణ్యం. సంతోషంగా పెళ్లి జరగాల్సిన చోట ఏ పాపమో చేసుకుని తల్లిదండ్రులు పోగొట్టుకున్న ఈ పిల్లని చూస్తే జనాలు చెవులు కొరుకోరు? విధిరాతని ఆ పసిపాప ఏం చేయగలుగుతుందిరా? జరిగిన దాన్ని ఎవరు ఏం మార్చలేరు నాన్న. ఏం జరుగుంటే తులసి వెంట ఖుషి ఉందని జనాలు చెవులు కొరుక్కుంటారు. నిజమే. చిన్నదైన జాను పెళ్లి ముందవుతుంది. పెద్దమ్మాయికి ఎందుకు కాలేదంటే కారణాల కన్నా అనుమానాలే ఎక్కువ ఉంటాయి. ఎలా ఉంటారనుకున్నావన్నయ్య? ఇప్పుడు వెళ్ళే ఫంక్షన్ హాల్లో తులసిని అమ్మ అమ్మ అంటూ పిలుచుకుంటూ తిరుగుతుంటే చూసేవాళ్ళు ఈ పిల్లకి తులసి ఎప్పుడో తెల్లైంది అనుకుంటారు. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళు వీళ్ళు ఎలా మాట్లాడుకుంటారో అని చెప్తున్నాడు అత్తయ్య. హరీష్ అన్న మాటల్లో తప్పేం లేదు కదా. తులసి పెళ్లి చేస్తున్నాం అనుకున్నాం కదా. పిల్లని అంటగట్టారేంటా అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తామత్తయ్యా? నన్ను అడిగితే నేను సమాధానం చెప్తాను వదినా. పసిపాపని ఇంట్లో వదిలేసి ఎలా వెళ్తాం? అవును కదా, ఎలా వెళ్తాం? పక్కింట్లో పెట్టండి. లేదంటే పక్కింట్లో పని మనిషి ఉంది కదా, ఆవిడకో 200 ఇచ్చామనుకో పిల్లని కనిపెట్టుకుంటూ ఉంటుంది. వదినా, మీ పిల్లల్ని అయితే అలాగే వదిలేసి వస్తావా? మేం కన్నాం కాబట్టి వెంట పెట్టుకుని వెళ్ళక తప్పదు. ఖుషి తులసి కన్నబిడ్డ కాదన్నప్పుడు కథలు కథలుగా చెప్పుకుంటారు కదా. నా కూతురు కాదని మెళ్ళలో బోర్డేసుకుని మండపంలో తిరగవు కదా తులసి. ఖుషి బాధ్యతని తులసి తీసుకుందని ఆనందపడకుండా అక్కడెవరో ఏదో అనుకుంటారని గింజుకుంటారు ఎందుకురా? ముహూర్తం సమయం దాటిపోయేదాకా వీళ్ళు ఇలాగే చెప్తుంటారు గాని మనం వెళ్దాం పదండి. మీరంతా వెళ్తే వెళ్ళండి, నేను రాను. అదేంటి హరీష్? హరీష్ రాకపోతే నేనెందుకు వస్తాను? మీ తోటి కూడా రాలేదేంటి అని అక్కడ అందరూ అడిగితే నేనేం చెప్పను? నేను రాను.